విరామనంతరం ఏసిటీ న్యూస్ కి పునఃస్వాగతం. ప్రతి విద్యార్థి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మాజీ గవర్నర్ డాక్టర్ విఎస్ రమాదేవి కుమార్తె విఎస్ రేఖ సూచించారు. స్థానిక ఆర్ఆర్పేటలోని సెయింట్ తెరీసా బాలికోన్నత పాఠశాలలో రమాదేవి పేరుతో నిర్మించిన గ్రంథాలయాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తల్లి చిన్నతనంలో చదువుకున్న పాఠశాలలో గ్రంథాలయాన్ని నిర్మించడం, స్కూల్ యాజమాన్యం దానికి తన తల్లి పేరు పెట్టడం సంతోషంగా ఉన్నదని అన్నారు. ఈ గ్రంథాలయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ డాక్టర్ విఎస్ రమాదేవి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ మేరీ కుమారి, కరస్పాండెంట్ డాక్టర్ మరియట్ట కొవ్వలి, గ్రామదీప్ కమిటీ చైర్మన్ మనోహరి, కిషోర్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దీపాల కాంతులటువంటి దాతలకి మరొకసారి మన యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు. అలాగే మన కరస్పాండెంట్ గారు రెస్పెక్టెడ్ కపుల్ మిస్ రేఖా our sister na comment here. Okay madam. It was the destination of this school and my mother's wish and will that this library is housed in this august school. Befitting my mother, her achievements to the highest level, not only within the national government but internationally, and the highest importance she placed on education and the academia, I am happy to contribute in my humble way in the making of this school library in her name. Somebody yesterday night called me from the journalist fraternity asking how much I must have paid because it is being done in a grand scale. I said I cannot value books. It is invaluable, so there is no number to it. But I must make sure that it is fully functional, and that is what we did. And here I am very grateful to Madam Murali, Sister May. కానీ తల్లిదండ్రుల మీద అంత భక్తితో, అంత ప్రేమతో, అంత గౌరవంతో ఆ తల్లి యొక్క ఆశయాలని మళ్ళీ తిరిగి జీవింపచేయాలనేటటువంటి సదుద్దేశంతో మరి ఆమె చదివినటువంటి ఈ పాఠశాలలో గ్రంథాలయాన్ని నిర్మించాలనేటటువంటి ఒక దృఢ సంకల్పం ఆ రేఖ గారికి కట్టడం. చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద 104 ఉద్యోగులు చేస్తున్న ఆందోళన 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 104 ఉద్యోగుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్వి చిట్టిబాబు అధ్యక్షన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఏపీ ఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి చోడగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో 151 అమలు కోసం సమ్మె చేయాల్సి రావడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. తమ అసోసియేషన్ ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి సోమయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కృష్ణమాచార్యులు, సిపిఎం జిల్లా నాయకులు గుడిపాటి నరసింహారావు, బీజేపీ నగరాధ్యక్షులు నాగం శివ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నేతల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రోజు సేవలందించే పని అనేది శాశ్వతమైన స్వభావం. అలాంటి చోట అసలు కాంట్రాక్ట్ విధానం ప్రవేశపెట్టడం దుర్మార్గం. కాంట్రాక్ట్ విధానం అని అంటే ఏదో ఒక బిల్డింగ్ కి రంగులు వేయాలి, 6 రోజులు 10 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలు వేసుకుంటాం. అట్లాంటి చోట మాత్రమే కాంట్రాక్ట్ విధానం అనేది ఉంటుంది. కానీ రోడ్లు ఇచ్చే పని రోజు ఉంటుంది, కాలువలు తీసే పని రోజు ఉంటుంది, ఇంజక్షన్లు ఇచ్చే పని రోజు ఉంటుంది, మందులు ఇచ్చే పని, వైద్యం చేసే పని రోజు ఉంటుంది. కానీ ఇట్లాంటి చోట కూడా పర్మనెంట్ నేచర్ ఉన్న దగ్గర కూడా కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టి శివగారు చెప్పినట్టు మరి జీతాల్లో వ్యత్యాసం పేరుతోటి రోజు శ్రమ దోపిడీ చేయటం. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జీతాలు ఇస్తూ ఉంది 104 ఎంప్లాయీస్. మరి
వాస్తవంగా జీవో ప్రకారం కానీ రూల్ ప్రకారం కానీ లేబర్ యాక్ట్ ప్రకారం కానీ యజమాని వాటా ఏజెన్సీ కానీ యజమాని కానీ పడతాడు. అలాగే PF కానీ ESI కానీ వర్కర్ షేర్ వర్కర్ పడతాం. కానీ 2 వాటాలు ఉద్యోగుల జీతాల నుంచి కటింగ్ చేసి ఒక్కొక్క ఎంప్లాయీకి 2,000 జీతం తగ్గించడం అంటే ఇంతకంటే దారుణం అనేది ఇంకోటి లేదు. మరి మన జిల్లాలో ఉన్నారు కార్మిక శాఖ మంత్రి గారు, అసలు ఆ లేబర్ డిపార్ట్మెంట్ పనిచేయదు, ఇట్లాంటి అన్యాయాలు అసలు పట్టించుకోవట్లేదు. ఆ మంత్రి గారు మరి అన్యాయం జరుగుతుందని చెప్పేసి టెంట్ వేస్తే అసలు ఆయన జిల్లాలో ఇక్కడ ఇలాగ ఉద్యోగులు కార్మికులు టెంట్ వేసి రోడ్డు మీదకి వచ్చారంటే నిజంగా గవర్నమెంట్ కి మంత్రి గారికి చాలా సిగ్గుచేటని విషయం. దీని మీద దెందులూరు మండలంలో ప్రభుత్వ భూములు సంపన్నుల చేతుల్లో ఉన్నాయని స్వాధీనపరచుకోమని ఇచ్చిన కోర్టు తీర్పులను సైతం రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏ రవి ఆరోపించారు. స్థానిక అన్నే భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దెందులూరు మండలంలోని కొవ్వలి, పోతునూరు, దోసపాడు, సింగవరం గ్రామాల్లో 100 ఎకరాలు సంపన్నులు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని రవి తెలిపారు. పోతునూరులో 458 ఎకరాలు, కొవ్వలిలో 101 ఎకరాలు, దోసపాడులో 75 ఎకరాలు, సింగవరంలో 13 ఎకరాలు అసైన్డ్ గయ్యాళి సేలింగ్ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 100 ఎకరాలు ఆక్రమించి చట్టవిరుద్ధంగా ఆక్వా సాగు చేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆశ్రయించాం మా నాయకుడు బలమప్పారావు గారు. మేము ఆక్వా వ్యవసాయం చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఈ 3 నిబంధనలు కూడా తొంగలో తొక్కి సంపన్నులు దర్జాగా వాటిని ఆక్రమించుకుంటున్నప్పటికీ కూడా కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా జిల్లా కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇంత భారీ స్థాయిలో భూములు పక్షంలో ఈ పేదవాళ్ళందరినీ సమీకరించి ఉద్యమాలు చేస్తాం. రెండో ప్రక్కన కోర్టు తీర్పిచ్చిన అమలు చేయనందువల్ల జిల్లా రెవెన్యూ అధికారుల మీద కోర్టు ధిక్కారణ కేసు కూడా వేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని ఈ భూములన్నింటినీ స్వాధీనపరచుకుని పంపిణీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. పడమర వీధి గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. జాతరలో భాగంగా రాజమండ్రి, విజయవాడ, ఏలూరుకు చెందిన హిజ్రాలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఆచారాల మేరకు అమ్మవారికి నివేదనలు సమర్పించారు. మనస్ఫూర్తిగా మనసావాస కర్మణ శిఖరశుద్ధిగా అంటే కోటి మనం కురిపించినట్టు నాయన
శ్రీమాతా విశాలాక్షి విష్ణు వినోదిని పరమసు శ్రీరాజరాజేశ్వరి దేవి అనుగ్రహ సిద్ధిరస్తు జగన్మాదేవియే నమః. టీడీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైకాపా నాయకులు విమర్శించారు. భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో జరిగిన నవరత్నాల సభలో పలువురు మాట్లాడారు. కార్యక్రమంలో వైకాపా ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు, నాయకులు రాయపాటి సత్యశ్రీనివాస్, చలపర్తి రామరాయుడు, గోలి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం రాష్ట్రపతి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వారికి గౌరవ సూచనగా పరిపాలన చేస్తా అని చెప్పాడు అంటే చేస్తాడు. చంద్రబాబు గారికి జనాన్ని 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. జనం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, 2, 3, 5, 6 ఏళ్ళు పడుతుంది. ఎల్లు వచ్చిన అందరూ చెప్తున్నారు. కోట్లాది రూపాయలతో కొల్లబడుతున్నారు ఇక్కడ జనభూమి కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడాను ఎమ్మెల్యేతో సహా ఖర్చు పెడుతున్నాడు. జనం ఇదంతా కూడా ఏమవుతుంది, 2, 3, 5, 6 ఏళ్ళు పడుతుంది. ఎల్లు వచ్చిన అందరూ చెప్తున్నారు. అది ఏ విషయంలో కూడా ఆయన నమ్మకూడదు. ఏ విషయంలో కూడా నేనేసే అప్పుడు మన సొంత స్థలం, సొంత ఇల్లు ఎప్పుడైతే మనకు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆ కళలు నెరవేరే రోజులు చాలా త్వరగా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మీరందరూ మాకు చెప్పినటువంటి అపూర్వ స్వాగతాన్ని ఎప్పుడు మర్చిపోలేమని తెలియజేసుకుంటూ, మన గ్రామ సమస్యలు కూడా నాకు అన్ని కూడా మన వాళ్ళు చెప్తారో కూడా అర్థం చేసుకుని తప్పకుండా మీకు మేము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి హామీ ఇవ్వాలి, ఏ రకంగా మీ సమస్యలు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కమలా కప్ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ కృష్ణ చైతన్య శర్మ, నగర అధ్యక్షులు ఉలవల సాయి తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి పోటీలు ఫిబ్రవరి 3వ తేదీన మార్టేర్లోని శ్రీ వేణుగోపాల ప్రాథమిక పాఠశాలలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పోటీల్లో గెలిచిన టీములను 7వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శులు ఏ నాగసురేష్, ముఖేష్, అయ్యప్ప, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోడి లక్ష్మీనారాయణ గారు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ పోటీల్లో పాల్గొనేటువంటి వ్యక్తులు కానీ టీమ్స్ కానీ వారందరూ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు 9010231343 అలాగే 9951131198 నెంబర్ను సంప్రదించి వాళ్ళు టీం యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా భారతీయ జనతా యువ మోర్చా ఏలూరు నగర శాఖ తరఫున కోరడం జరుగుతూ ఉన్నది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1500 కోట్లతో గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ చింతమనేని వెల్లడి. గాంధీజీకి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ రవిప్రకాష్ నివాళులు. కిర్రాకెక్కించిన యూత్, ఉత్సాహంగా యువజనోత్సవాలు. నరేంద్ర మోదీని గద్దెదించాలి, జాతీయ మహిళా సమాఖ్య నేత అనిరాజా పిలుపు. ఏలూరులో కదం తొక్కిన డ్వాక్రా మహిళలు. రజకులకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలి, రజక సంఘం మహాసభ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.